తెలుగింటి విరిపోని కృష్ణవేణి పుష్కర సంరంభం అద్భుతంగా కొనసాగుతోంది. రాజగురువైనటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే శుభ గడియల్లో కృష్ణమ్మ తల్లి పుష్కర సంరంభాన్ని సంతరించుకుంది. మరి మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం కావడం, అలాగే వరలక్ష్మి వ్రతం కావడం, నిజంగా ఈరోజు చాలా సుదినంగాను పవిత్రమైన రోజుగాను భావిస్తున్నారు. 12 ఏళ్లకోసారి వచ్చేటువంటి నదికి జరిగేటువంటి ఉత్సవం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కృష్ణా నదీ తీరం అంతా కూడా పుణ్య స్నానాలతో, తీర్థ జలాలతో పునీతమవుతూ ఉంది. అలాగే క్షేత్ర దర్శనంతో పునీతమవుతూ ఉంది. చాలామంది కూడా నదీమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, నర్మదా, కావేరి నదీమ్మ తల్లులన్నీ కూడా స్త్రీ మాతృకలుగా, స్త్రీశక్తి స్వరూపాలుగా కీర్తించబడుతుంది. కాబట్టి మాతృమూర్తి తర్వాత నవమాసాలు మోసే తల్లి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని నదికి మాత్రమే ఇచ్చారు. అందుకనే మనం నదీమ్మ తల్లి అంటాము. ఎందుకోసమంటే జలం జగత్తుకి జీవనాధారం. ఈ సకల జగత్తంతా కూడా మానవ జీవన వికాసం అంతా కూడా నది నీళ్లతోనే ప్రారంభమవుతుంది. నదిని ఉన్నటువంటి నాగరికతకు కానీ సంస్కృతికి కానీ చిహ్నాలుగా చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది స్నానం చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు అమ్మవారికి పసుపు కుంకాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లికి నమస్కారం చేస్తూ ఉన్నారు. మరి చల్లగా నిండు కుండలా ప్రవహించు, అలాగే పంటలు బాగా సమృద్ధిగా పండనివ్వు అని చెప్పేసి ముఖ్యంగా స్త్రీలు కొలుస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తోందండి? మీరు ఎన్ని పుష్కరాలు చూశారు? నేను 4 చూశానండి. చాలా ఆనందంగా ఉందండి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. పుష్కరం రోజున స్నానం చేసేటప్పుడు మహిళలు చేసే కార్యక్రమాలు, పసుపు రాసుకుంటామండి. అందరికీ పసుపు ఇస్తాము, పసుపు రాసుకుంటాము. ఆ తల్లి చల్లగా కాపాడాలని కోరుకుంటాం. పసుపు కుంకాలతో ఎల్లప్పుడూ మాకు ఆ పసుపు కుంకాలు కాపాడమని కోరుకుంటాం తల్లిని. అందులో మహిళలకు చాలా ఇష్టమైంది శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఈరోజు మరి పుణ్యస్నానాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. మాకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. కేవలం పెద్దవాళ్లే కాదు, యువత కూడా ఈ పుణ్యస్నానాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ పుష్కరాలను చూడటం ఇదే ఫస్ట్ టైమా? అంటే చిన్నప్పుడు ఒకసారి 2004, ఇప్పుడు 2016. ఓకే, అప్పుడు నీకు తెలుసా? ఈ తెలుసు, అందరితో కలిసి వచ్చేదాన్ని. ఏం చదువుతున్నావు? MCA ఫైనల్ ఇయర్. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే కేవలం నదీ స్నానం అంటే స్విమ్మింగ్, ముఖ్యంగా మనో ఉల్లాసానికే కాకుండా దాని వెనక ఉన్న పురాణ ఇతిహాసంగానే అసలు పుష్కరాల్లో స్నానం ఎందుకు చేస్తారు పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నావా? అంటే పాపాలు పోవడానికి అనుకుంటా. పాపాలు పోవడానికి. పుష్కరుడు వస్తాడు ఈ 12 days, 12 yearsకి అని తెలుసు. నీ పేరేంటన్నా? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆడుకుంటున్నా. పిల్ల పెద్ద అందరూ కూడా ఒక్కటై నదీ స్నానంలో తరిస్తున్నారు. ముఖ్యంగా పుష్కరుడు ఈ 12 రోజుల పాటు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి కన్యా రాశిలో ఉంటాడు. కాబట్టి ఈ నదికి ఇంత పుణ్యమైన ఫలం లభిస్తుంది. ఈ నీళ్ళలో అంత పవిత్రత ఉంటుంది. విద్యుదయస్కాంత కిరణాలు, కాస్మిక్ కిరణాలు అనేవి మనిషి శరీరంలోకి వెళితే మానసికమైన రుగ్మతలన్నీ కూడా తీసివేయబడతాయి, మనో వికాసానికి తోడ్పడుతుందని కూడా అంటూ ఉంటారు. ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అన్నీ చాలా బాగా చేస్తే. ఫస్ట్ టైం ఆ పుష్కరాల్లో స్నానం చేయడం? ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా చేస్తున్నారు. సెక్యూరిటీ అంతా చాలా బాగుంది. ఎక్కడ తొక్కిసలాట్లు జరగకుండా చాలా నీట్గా చేస్తున్నారు. అన్నీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అంతా నీట్గా అన్నీ బాగా చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మొత్తం నీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? పుష్కరాలు అంటే ఏంటి, దీని గురించి ఏమైనా తెలుసా నీకు? తెలీదు. చాలా మంది కూడా సుదూర తీరాల నుంచి వస్తున్నారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుందిరుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఘోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు భక్త సులభుడు, ఎవరు ఏం కోరుకుంటే అవన్నీ కూడా ఇస్తాడు. అంతేకాకుండా పరమేశ్వరుడు అష్టమూర్తులలో ఒక స్థానాన్ని పుష్కరుడికి ఇస్తాడు. అంటే తుందిరుడికి, అంటే జలం, పంచభూతాలు, అగ్ని, భూమి, నీరు, ఆకాశం, వీటిల్లో జలానికి అధిపతిని చేస్తాడు. కాబట్టి పుష్కరుడికి అంత గొప్ప స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి
3.5 కోట్ల తీర్థాలకు పుష్కరుడు అధిపతి కావడం చేత ఈ యొక్క నీళ్లకు ఇక్కడ ఉన్నటువంటి జలానికి ఇంత పవిత్రత. ఈ నీటికి సంబంధించి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి అలాగే బ్రహ్మ సృష్టి కార్యం చేసేటప్పుడు ఆ జలాన్ని ఆ పుష్కరుడు అధిపతి కావడం చేత తన కమండలంలో ఆవాసం ఏర్పాటు చేసుకోమని పరమశివుడిని అడిగితే పరమశివుడు ఆదేశిస్తాడు. ఆ ఆదేశానుసారము ఈ పుష్కరం అన్నాళ్ళు కూడా బ్రహ్మ అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా పాల్గొంటారు ఈ యొక్క క్రతువులో. అందుకే ఈ నీళ్లలో దేవతలు, దీనికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నాం సామూహిక అందరూ ముత్తైదువులందరూ కుంకుమ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కావడం, అందరూ శ్రావణ మాసం కావడము, పుష్కరం రావడము. కృష్ణా నది సాక్షాత్తు బ్రహ్మ విష్ణు శివాత్మకం. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ అలాగే సాక్షాత్ విష్ణు రూపం. కృష్ణ అంటేనే ఆకర్షించేది. కాబట్టి కృష్ణుడు యొక్క అంటే మహాబలేశ్వరం దగ్గర గోముఖ రంధ్రం నుంచి ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని మహారాష్ట్ర మీద నుంచి కర్ణాటక మీదుగా, కర్ణాటక నుంచి 2 తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ లక్షలాది హెక్టార్లను సస్యశ్యామలం చేస్తూ పాడి సమృద్ధిని అన్నిటినీ కూడా మనకిస్తూ పాడి పంటలతో అలరారుతోంది. ఆనాడు శంకరంబాడి సుందరాచార్య అన్నారు, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను గలగలా గోదారి అని చెప్పేసి అద్భుతంగా ఆలపించడం జరిగింది. అనేక మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, వాగ్గేయకారులు అందరూ కూడా ఈ నీటిని తాగే అద్భుతమైన రచనలు చేశారు. అద్భుతమైన కళాకారులు అలాగే మేధావులు కూడా ఇక్కడ ఉద్భవించారు. మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక తరంగం ఇది. దుర్గాఘాట్ నుంచి దేవి ఫర్ వనితా టీవీ.